అతడి గురించి మాట్లాడడానికి నేనెవరిని? ఫ్రెండ్స్, శివం దూబే అయితే షాకింగ్ కామెంట్స్ చేశాడు ఒక క్రికెటర్ పైన అని చెప్పుకోవచ్చు. సో, ఇక విషయంలోకెళ్తే రీసెంట్‌గా టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. అందులో ముఖ్యంగా టీమిండియా అదరగొడుతుందని చెప్పుకోవచ్చనమాట. అందులో కాకపోతే ఫ్రెండ్స్, శివం దూబే అంటే హార్దిక్ పాండ్యాని కూడా తీసేసి శివం దూబేని తీసుకోవాలి. ఐపీఎల్‌లో అంత మంచిగా తను పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ అంటూ కొంతమంది కామెంట్స్ అయితే చేశారనమాట. దానికి సంబంధించి ఇండియన్ బోర్డు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా శివం దూబే ఉండాలి అనంటూ మంచి మంచి బ్యాట్స్‌మెన్ రింకు సింగ్, విధ్వంసకర మిడిల్ ఆర్డర్‌లో మంచి బ్యాట్స్‌మెన్ తను కూడా పక్కన పెట్టి రింకు సింగ్ అయితే ఛాన్స్ ఇచ్చి మన శివం దుబే అయితే ఛాన్స్ ఇచ్చిందనమాట. అలా అని హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టేది. హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివం దుబే ఇద్దరు ఉన్నారన్నమాట, ఇద్దరు ఆల్రౌండర్లు. సో కాబట్టి ఇద్దరు కూడా పెర్ఫార్మెన్స్ బాగా చేస్తారని అందరూ భావించారు. కానీ శివం దుబే ఐపీఎల్లో ఇచ్చినంత పెర్ఫార్మెన్స్ అయితే టీ20 వరల్డ్ కప్‌లో ఇవ్వలేకపోయాడు. అలానే మన హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో ఇచ్చినంత పెర్ఫార్మెన్స్ కంటే అసలు అతను ఐపీఎల్ ఏమి ఇవ్వలేదండి చెప్పాలంటే. విఫలమయ్యాడు మొత్తానికి. కానీ ఈ టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. బౌలింగ్ అద్భుతంగా వేస్తున్నాడు, మేడిన్స్ వేస్తున్నాడు. అఫ్కోర్స్ యూఎస్ఏ పిచెస్ బౌలింగ్ అనుకూలిస్తాయి. కానీ హార్దిక్ పాండ్యా ఈ విధంగా బౌలింగ్ వేయడంపై నిజంగా అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఇక విషయంలోకి వెళ్తే విరాట్ కోహ్లీ పైన శివం దుబే ఒక ఆసక్తికర ఒక కామెంట్స్ దూరం తెలియజేశారు అని చెప్పుకోవచ్చు. సో మొన్నటి మ్యాచ్లో తను 35 రన్స్ అయితే కొట్టాడనమాట. కీలక సమయంలో మంచిగా ఇన్నింగ్స్ అయితే ఆడాడు ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ 2 మ్యాచ్ విఫలమయ్యాడనమాట. సో దాని తర్వాత వెంటనే కామెంటేటర్ విరాట్ కోహ్లీ ఆట గురించి మీ ఒపీనియన్ ఏంటి అని శివం దుబే అడిగినప్పుడు, సో అతని గురించి చెప్పడానికి నేనెవరిని, అతని స్థాయి వేరే. సో అతని గురించి చెప్పేంత అర్హత నాకు లేదు అనంటూ తను చెప్పేశాడనమాట విరాట్ కోహ్లీ గురించి. సో విరాట్ కోహ్లీ తను ఎలాంటి ఫామ్‌లో ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు 3 మ్యాచెస్ తను విఫలమై ఉంటాడు. నెక్స్ట్ 3 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ అంటే ఖచ్చితంగా 3 మ్యాచెస్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవడం అవసరం లేదనమాట. సో తనకు తెలుసు సిచ్యువేషన్స్, కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా వెళ్తున్నాయి అనేసి. సో కాబట్టి తను ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ఫామ్‌లోకి రాగలడు. అతని గురించి నన్ను అడగద్దండి. సో వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు అంటూ ఆకాశానికి ఎత్తేసాడు విరాట్ కోహ్లీని శివం దుబే అని చెప్పుకోవచ్చు. సో శివం దుబే చేసిన వ్యాఖ్యలపై, విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఇటువంటి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.